బ్రహ్మ సృష్టించిన అందాల బొమ్మ అహల్య. ఈ విశ్వంలోనే అత్యంత సౌందర్యవతి అహల్య. చేయని తప్పుకు కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్ష అనుభవించిన అభాగ్యురాలు అహల్య. భర్తే తనని అనుమానించి శపించినా అతనిపై కొంచెం కూడా కోపం లేకుండా ప్రేమను పంచిన అనురాగమూర్తి అహల్య. పంచకన్యలల్లో ఒకరిగా చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న పతివ్రత అహల్య. బ్రహ్మదేవుడు తన తపోశక్తిని ఉపయోగించి ఈ విశ్వంలోనే అత్యంత అందంగా ఉండేలా అహల్యను సృష్టించాడు. అందానికే అసూయ కలిగేంత అందంగా అహల్య అయోనిజగా జన్మించింది. ఈమె అందానికి ముగ్ధులైన దేవతలు అహల్యను పెళ్లి చేసుకోవడానికి పోటీపడ్డారు. దేవతల రాజు దేవేంద్రుడు సైతం అహల్యను పెళ్లి చేసుకోవాలని ఉబలాటపడ్డాడు. అయితే తన కూతురు అహల్యను పెళ్లి చేసుకోవడానికి దేవతలు పోటీ పడుతుండడంతో ఎవరైతే ముల్లోకాలను తిరిగి ముందుగా వస్తారో వారికే అహల్యను ఇచ్చి పెళ్లి చేస్తానని బ్రహ్మదేవుడు ప్రకటిస్తాడు. వెంటనే దేవతలంతా త్రిలోక ప్రదక్షిణకు బయలుదేరుతారు. ఇంద్రుడు కూడా తన శక్తులన్నిటినీ ఉపయోగించి ముల్లోకాలను అందరికన్నా ముందుగా చుట్టివచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరుతాడు. అప్పుడు నారదుడు అక్కడికి వచ్చి గౌతముడు ఇంద్రుడి కంటే ముందుగా ముల్లోకాలను చుట్టివచ్చాడని చెబుతాడు. ఆశ్చర్యపోయిన ఇంద్రుడు అది ఎలా అని ప్రశ్నించగా గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడని, ఈరోజు అలా ప్రదక్షిణ చేస్తుండగా ఆవు లేగదూడకు జన్మనిచ్చిందని, శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమని, అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందని తెలియజేస్తాడు. కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి పెళ్లి చేయమని చెబుతాడు. నారదుడి సూచనతో బ్రహ్మదేవుడు తన కుమార్తె అహల్యను గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఇక్కడ గౌతమ మహర్షి గురించి మనం ఒక్కసారి తెలుసుకుందాం. గౌతముడు సప్త ఋషులలో ఒక్కడు. కశ్యప మహర్షి, అత్రి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజ మహర్షి వీరందర్నీ సప్త ఋషులు అంటారు. గౌతముడు అంగీరస వంశానికి చెందిన రాహుగనుడి కుమారుడు. ఒకసారి ఏకధాటిగా 12 ఏళ్లు భూలోకంలో కరువు ఏర్పడగా గౌతముడు ఋషులందర్నీ పోషించి వారిని రక్షించాడు. మంత్రాల సృష్టికర్తగా గౌతమ మహర్షి సుప్రసిద్ధుడు. ఋగ్వేదంలో ఈయన పేరు మీదుగా అనేక సూక్తులు ఉన్నాయి. దేవీ భాగవత పురాణం ప్రకారం గోదావరి నది గౌతముడి పేరు మీదుగా వచ్చింది. గౌతముడు రచించిన ధర్మసూత్రాలు ఆయన పేరు మీదుగా గౌతమ ధర్మసూత్రాలుగా ప్రఖ్యాతి చెందాయి. ఇవే మొట్టమొదటి ధర్మసూత్రాలు అంటారు. గౌతముడు రాసిన ధర్మసూత్ర గ్రంథంలో 28 అధ్యాయాలు, 1000 సూత్రాలు ఉన్నాయి. 4 ఆశ్రమాలు, 40 సంస్కారాలు, చతుర్వర్ణాలు, రాజధర్మాలు, శిక్షాస్మృతులు, స్త్రీ పాటించాల్సిన ధర్మాలు, ఆహార నియమాలు, ప్రాయచిత్తానికి నియమాలు మొదలైన హిందూ ధర్మ శాస్త్రంలోని అన్ని దృక్కోణాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఈ విధంగా గౌతమ ధర్మ శాస్త్రమనేది అత్యంత పురాతనమైన న్యాయశాస్త్ర గ్రంథంగా చెప్పవచ్చు. గౌతముడి తర్వాత మనువు ధర్మ శాస్త్రాన్ని రచించాడు. ఇప్పుడు హిందువులు అందరూ ఆచరిస్తున్నది మను ధర్మశాస్త్రాన్నే. ఈ మనువు కూడా గౌతమ ధర్మశాస్త్రంలో నుండి అనేక విషయాలను కాపీ కొట్టాడంటారు. అంటే ఇప్పుడు హిందువులంతా ఆచరిస్తున్న అనేక ధర్మాలను గౌతమ మహర్షి చెప్పినవని మనం భావించాలి. ఇక అహల్య కథలోకి వస్తే గౌతముడితో పెళ్లి జరిగాక అహల్య మనస వాచ కర్మన అతన్నే తన భర్తగా భావించి భార్యగా అనేక సేవలు చేసింది. వీరి దాంపత్యానికి గుర్తుగా అహల్య గౌతముడికి శతానంద జన్మిస్తాడు. ఇతను మిథిలా రాజ్య రాజు జనకునికి గురువు. అయితే ఇక్కడ గౌతముడు సన్యాసి కాదు, మహర్షి. గుర్తుంచుకోండి, ఒక సన్యాసికి మహర్షికి మధ్య చాలా తేడా ఉంది. సన్యాసి అంటే గృహ సంబంధమైన బాంధవ్యాలు ఉండవు, అన్నిటినీ పరిత్యజిస్తారు. ఆ భగవంతుని దర్శన భాగ్యం కోసం అడవులలో తపస్సు చేస్తూ జీవితాన్ని త్యాగం చేస్తారు. అయితే మహర్షికి కుటుంబం ఉంటుంది, కానీ నగరంలో జీవించరు. సమాజానికి దూరంగా జీవిస్తూ ఆధ్యాత్మిక చింతనతో పరమాత్మను తెలుసుకోవడంలో మునిగి ఉంటారు. శిష్యులకు విద్యను బోధిస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తారు. పూర్వం విద్యార్థులు గురుకులాలలో గురువు దగ్గర ఉండి వారితో కలిసి జీవిస్తూ క్రమశిక్షణతో విద్య నేర్చుకుని విద్యాభ్యాసం పూర్తయ్యాక తిరిగి సమాజంలోకి అడుగుపెట్టేవారు. ఈ విధంగా మనకు పురాణాలలో కనిపించే వారందరూ మహర్షులు. ఇక్కడ తేడాను మీరు గమనించగలరు. గౌతమ మహర్షి కూడా తన భార్యతో కలిసి అడవిలో జీవించేవాడు. అహల్య కూడా అంకిత భావంతో భర్తకి సేవ చేసేది. అయితే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న ఇంద్రుడు ఆమె గౌతముడికి భార్య అయినా కూడా మర్చిపోలేకపోతాడు. పరశ్రీని కోరడం తప్పని తెలిసినా అహల్య అందం ఇంద్రుడిని పిచ్చివాడిని చేస్తుంది. ఎలాగైనా ఆమెను అనుభవించాలని సమయం కోసం కాచుకు కూర్చుంటాడు.
ఒకరోజు గౌతముడు స్నానం కోసం నదికి వెళ్ళగా అదే అదునుగా ఇంద్రుడు గౌతముడిలాగా తన రూపం మార్చుకొని అహల్య దగ్గరకు వచ్చి శారీరకంగా కలవాలని ఒత్తిడి చేస్తాడు. అయితే వచ్చినవాడు తన భర్త గౌతముడు కాదని ఇంద్రుడని తన పాతివ్రత్య బలంతో అహల్య గుర్తిస్తుంది. ఓ సురశ్రేష్ఠ, నా దాంపత్య జీవితంలో నేను సంతుష్టురాలినై ఉన్నాను. నా భర్తను తప్ప పరపురుషుడిని నేను ఆ స్థానంలో కనీసం ఊహించనైనా లేను. త్వరగా నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ మందలిస్తుంది అహల్య. అప్పుడు ఇంద్రుడు, నువ్వు ఒప్పుకుంటే నిన్ను స్వర్గానికి రాణిని చేస్తాను. నాతో ఉంటే సిరి సంపదలతో తులతూగగలవు. ఏమీ లేని ఆ గౌతముడితో ఉండి ఈ అడవులలో అష్టకష్టాలు పడడం ఎందుకు? నాతో వచ్చే నిన్ను భోగభాగ్యాలతో తూలతూగేలా చేస్తాను అని బలవంతం చేస్తాడు. అందుకు అహల్య, ఓ ఇంద్ర, నా భర్తే నాకు దైవం. ఆయన ఉన్న చోటే నాకు స్వర్గం. నీవు ఎన్ని ప్రలోభాలు పెట్టినా నేను నీకు లొంగను. నా భర్త రాకముందే నీవు వెళ్ళిపో అని హెచ్చరిస్తుంది. అప్పుడు దేవేంద్రుడు, అహల్య, నీ పతిభక్తికి సంతోషించాను. నీ పతివ్రత విలువలు చాలా గొప్పవి. నీ మాటలతో నాలో ఉన్న కామం మొత్తం అణగారిపోయింది. పరశ్రీ పొందుకోరడం ఎంత తప్పో నాకు తెలియజెప్పావు. నన్ను క్షమించు అని చెప్పి ఇంట్లో నుండి బయటకు రాబోతాడు. అదే సమయంలో స్నానం చేసి ఇంటికి తిరిగి వచ్చిన గౌతముడు తన ఇంటిలో ఇంద్రుడు అహల్యను చూసి అనుమానిస్తాడు. కనీసం ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా కోపంతో ఊగిపోతూ, ఓ ఇంద్ర, నీ వృషణాలు నేల రాలిపోవుగాక, నీ శరీరమంతా శ్రీ జననేంద్రియాలతో నిండిపోవుగాక అని శపిస్తాడు. చేసేది లేక ఇంద్రుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత అహల్య వైపు తిరిగి, కొన్ని వేల సంవత్సరాలు నీవు గాలిని భక్షిస్తూ ఆహారము లేక అలమటిస్తావు. నీపైన పరాగము అనగా బూడిద కప్పబడుతుంది. నీవెవరికీ కనబడవు. అదృశ్య రూపమున ఇక్కడనే పడి ఉండి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండు అని శపిస్తాడు. అప్పుడు అహల్య ఏడుస్తూ గౌతముడి కాళ్ల మీద పడి జరిగిన విషయాన్ని భర్తకు చెబుతుంది. అంతా విన్న గౌతముడు, అయ్యో అహల్య, ఏ తప్పు చేయకపోయినా తొందరపాటుతో శపించానే అని పశ్చాత్తాపపడి, నన్ను క్షమించు అహల్య, తొందరపడి నిన్ను శపించాను. నా శాపానికి తిరుగులేదు. అయితే త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు రాముని అవతారమెత్తి మన ఆశ్రమానికి వస్తాడు. ఆయన పాదాలు అదృశ్య రూపమున ఉన్న నీకు తగిలి శాప విమోచనము అవుతుంది. అప్పుడు నీవు రాముడిని సేవించు. నీకు శాప విమోచనం జరగ్గానే నా మనోనేత్రానికి తెలుస్తుంది. అప్పుడు నేనిక్కడకు వస్తాను. ఆ తర్వాత మనమిద్దరం జీవితాంతం కలిసి ఉందాము అని చెప్పి తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోతాడు గౌతముడు. అయితే వాల్మీకి రామాయణాన్ని వక్రీకరించిన జానపద కళాకారులు, సినిమా వాళ్లు అనేక రకాల కథలు అల్లి గౌతముడు స్నానం కోసం నదికి వెళ్ళగా ఇంద్రుడు గౌతముడిలాగా తన రూపం మార్చుకొని అహల్య దగ్గరకు వచ్చి ఆమెతో సంభోగం జరిపాడని, అహల్య కూడా ఇంద్రుడితో ఇష్టపడి తన శారీరక కామవాంఛ తీర్చుకుందని, అది చూసిన గౌతముడు వారిద్దరినీ శపించాడని, అహల్యను రాయిని కమ్మని శపించాడని చెబుతారు. ఇదంతా శుద్ధ అబద్ధం. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఎవ్వరికీ కనబడకుండా కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ కొన్ని వేల సంవత్సరాలు ఏడుస్తూ జీవించమని శపించాడు. అంతేగాని రాయివి కమ్మని శపించలేదు. ఇది కేవలం సినిమా వాళ్ల కల్పితం మాత్రమే. ఇంకొక పురాణ కథనం ప్రకారం అపార తపోశక్తి, మేధోశక్తి సమూపార్జించుకున్న గౌతముడు ఇంద్రసింహాసనానికి అర్హత సాధిస్తాడు. గౌతముడు తన ఇంద్ర పదవికి పోటీ రావడాన్ని తట్టుకోలేని దేవేంద్రుడు గౌతముడు కామ, క్రోధ, మదమాత్సర్యాలను జయించాడా లేదా అని తెలుసుకోవడానికి ఓ పథకం వేశాడు. గౌతముడు స్నానం కోసం నదికి వెళ్ళగా ఇంద్రుడు గౌతముడిలాగా తన రూపం మార్చుకొని అహల్య దగ్గరకు వస్తాడు. వచ్చినవాడు తన భర్త గౌతముడు కాదని, ఇంద్రుడని తన పాతివ్రత్య బలంతో అహల్య గుర్తిస్తుంది. అయితే ఇంద్రుడంతటి వాడు తనను కోరుకోవడంతో తన అందం పట్ల ఒక్క క్షణం గర్వం కలుగుతుంది అహల్యకు. ఆమె మనస్సును చంచలం చేయగలిగినందుకు దేవేంద్రుడు లోలోపల మురిసిపోతాడు. అయితే అప్పుడు సత్యం బోధపడిన అహల్య, నేను అలాంటి దాన్ని కాదని, తక్షణము నీవు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోమని ఇంద్రుడికి చెప్పగా ఇంద్రుడు కూడా ఆమె పాతివ్రత్యానికి భయపడి బయటకు రాబోగా అప్పుడు అక్కడకు వచ్చిన గౌతముడు వారిద్దరిని చూసి ముందు వెనక ఆలోచించకుండా కోపంతో వారిద్దరిని శపించాడు. తద్వారా క్రోధాన్ని అదుపు చేసుకోలేక గౌతముడు ఇంద్రసింహాసనానికి దూరమయ్యాడని అంటారు. అహల్యను, ఇంద్రుడిని శపించిన గౌతముడు అక్కడ నుండి తపస్సు కోసం హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంద్రుడు ఇతర దేవతల సాయంతో ఒక జీవాన్ని బలి ఇచ్చి దాని వృషణాలను తనకు అతుక్కునేలా చేసుకుంటాడు. తర్వాత పార్వతీదేవి గురించి ఘోర తపస్సు చేసి తన శరీరంపై ఉన్న శ్రీ జననేంద్రియాలను కన్నులుగా కనిపించేటట్లు వరం పొందుతాడు.
అందుకని ఇంద్రుడిని సహస్రాక్షకుడు అని కూడా వ్యవహరిస్తారు. అయితే అహల్య మాత్రం గౌతముడి ఆశ్రమంలోనే అదృశ్య రూపంలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఏడుస్తూ శ్రీరాముడి రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి. త్రేతాయుగం ప్రవేశిస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు రాముని అవతారమెత్తుతాడు. విశ్వామిత్రుడు అయోధ్యకు చేరి రాక్షసులు తమ యాగానికి భంగం కలిగిస్తున్నారని రామలక్ష్మణులను తన వెంట పంపమని దశరథునికి చెప్పగా రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట అడవికి చేరి అక్కడ తాటకి అనే రాక్షసిని శ్రీరాముడు సంహరిస్తాడు. ఆ తర్వాత మిథిలారాజు జనకుడు తన కుమార్తె సీతకు స్వయంవరం ప్రకటించాడని తెలుసుకుని రామలక్ష్మణులను తీసుకుని మిథిలకు బయలుదేరుతాడు విశ్వామిత్రుడు. మిథిలకు సమీపంలో ఉన్న అడవిలో ఓ పాడుబడిన ఆశ్రమం శ్రీరాముడిని ఆకర్షిస్తుంది. ఆ ఆశ్రమం ఎవరిది, ఇక్కడ ఎవరుంటారని ఆసక్తిగా రాముడు విశ్వామిత్రుడిని అడగ్గా అప్పుడు విశ్వామిత్రుడు తన దివ్య దృష్టితో చూసి అహల్యకు గౌతముడు ఇచ్చిన శాపం గురించి తెలియజేస్తాడు. వెంటనే శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో కలిసి గౌతముడి ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. శ్రీరాముడు బూడిద కుప్పలా ఉన్న ఆ ఆశ్రమం నేలపై నడుచుకుంటూ వెళ్ళగా ఆయన పాదం తగలగానే అదృశ్య రూపంలో ఉన్న అహల్య శాప విమోచనమై అందరికీ కనిపిస్తుంది. శ్రీరాముడికి వినమ్రంగా నమస్కరిస్తుంది అహల్య. వెంటనే రామలక్ష్మణులు కూడా ఆమెకు నమస్కరిస్తారు. విశ్వామిత్రుడికి రామలక్ష్మణులకు అతిథి మర్యాదలు చేస్తుంది అహల్య. ఇంకోవైపు హిమాలయాల్లో తపస్సు చేస్తున్న గౌతముడు అహల్యకు శాప విమోచనం జరిగిందని తన మనోనేత్రంతో తెలుసుకుని వెంటనే తన ఆశ్రమంలో రామలక్ష్మణుల ఎదుట ప్రత్యక్షమవుతాడు. గౌతముడి గురించి రాముడికి తెలియజేస్తాడు విశ్వామిత్రుడు. వెంటనే రామలక్ష్మణులు గౌతముడి కాళ్లకు వినయంగా నమస్కరిస్తారు. అప్పుడు గౌతముడు, రామా, నా భార్య అహల్యకు శాప విమోచనం కలిగించి నన్ను నా భార్యను నీవు కలిపావు. అలాగే మిథిలా నగరంలో జరిగే సీతా స్వయంవరంలో నీవు విజయం సాధించి సీతను గెలుచుకుంటావు. మీరిద్దరూ సీతారాములుగా ఆదర్శ దంపతులై లోక పూజ్యులు అవుతారని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత శ్రీరాముడు అహల్య గౌతముడిని ఒక్కటిగా కలిపి వారి వద్ద సెలవు తీసుకుని మిథిలా నగరానికి బయలుదేరుతాడు. ఆ తర్వాత గౌతముడు అహల్యపై ఎటువంటి అనుమానం లేకుండా సంసారాన్ని సంతోషంగా కొనసాగిస్తాడు. అహల్య కూడా భర్తపై ఎటువంటి కోపం లేకుండా భార్యగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి పతివ్రతగా పంచకన్యలల్లో ఒకరిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. మన పురాణాలలో ఇప్పటి వరకు మొత్తం 5 కన్యలు ఉన్నారు. కన్య అంటే సతి అని అర్థం. వివాహమైన స్త్రీని ఆమె పవిత్రత కారణంగా పతివ్రత అంటారు. ఆ 5 పతివ్రతలు ఎవరంటే అహల్య, తార, ఈమె వానర వీరుడు వాలి భార్య; సీత, ఈమె శ్రీరామచంద్రుడి భార్య; మండోదరి, ఈమె రావణాసురుడి భార్య; ద్రౌపది, ఈమె పాండవుల భార్య. వీరందరినీ పంచకన్యలు లేదా పతివ్రతలు అంటారు. వీరందరి గురించి ఇంకొక వీడియోలో మనం సవివరంగా చెప్పుకుందాం. For more videos like this, subscribe Big TV channel.